ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్वस्थे స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్యదుఃఖభయనివారిణికాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా దారిద్ర్యదుఃఖౌగతమో నిహంత్రిత్వత్పాదపద్మం మయి సన్నిధత్వ దీనార్తివిచ్ఛేదనహేతుభూతైః కృపాకటాక్షైరభిషించ మాం శ్రీమాత్రే నమః శ్రీగురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. చాలామంది యాత్రలు చేద్దాం అనుకుంటుంటారు. అయితే ఎవరు సమయాన్ని బట్టి, ఎవరికి ఖాళీ ఉన్న సమయాన్ని బట్టి ఎవరు ఎప్పుడు చేయాలి అన్నటువంటిది వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకొని యాత్రలు చేస్తుంటారు. కానీ శాస్త్ర ప్రకారంగా యాత్రలు ఎప్పుడు చేయాలి, ఏ కాలంలోని యాత్రలు చేయాలి, యాత్రలో ఏ నియమాలు పాటించాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈవేళ కొన్ని విషయాలను, అందులో యాత్రకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా యాత్రలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా ఎవరి సెలవులు, ఖాళీగా ఉండేటువంటి సమయాలు, పిల్లలకి స్కూళ్ళు లేని సమయాలు, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా ఖాళీగా ఉండేటువంటి రోజులు, ఇలాంటి రోజుల్లోని యాత్రలకు వెళ్తుంటారు. అయితే యాత్రలు అంటే ఎన్ని రకాలు యాత్రలు అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటే, ముందుగా విహారయాత్రలను వెళ్తుంటారు. ఆ విహారయాత్రలోని అంతా కూడా పైన ఉండేటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో, ఆ విహారయాత్రలోని రకరకాల ప్రదేశాలు అన్నీ కూడా విహారం అంటే కేవలం అలా చూసి ఆనందించేటువంటివి ఏవైతే ఉంటాయో అవి విహారయాత్రలు అంటారు. ఆ విహారయాత్రలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి పై దేశాలు, కొంతమంది కొన్ని ప్రాంతాలకి, దేశంలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలకి వెళ్తుంటారు. అవి విహారయాత్రలు అంటారు. అలాగే తీర్థయాత్రలు, తీర్థము యాత్ర, పుణ్యస్థలాలు ఎక్కడైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు, ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వెళ్ళేటువంటి యాత్రలు. అలాగే ఆ పుణ్యక్షేత్రాల దగ్గరలో ఉండేటువంటి తీర్థాలు అంటే నదులు, సముద్రాలు, లేకపోతే అక్కడ ఉండేటువంటి కొలనులు, సెలయేళ్ళు ఏవైతే ఆ తీర్థం దగ్గర ఉంటాయో వాటిల్లోని చేసి స్నానం చేయడం, అక్కడ పితృతర్పణాదులు చేయటం, అక్కడ ఆ క్షేత్రంలో ఉండేటువంటి దేవతా దర్శనం చేయటం అనేటువంటిది తీర్థయాత్రలు అనబడుతుంటుంది. ఈ తీర్థయాత్రలు తర్వాత కొత్త దంపతులు చేసేటువంటివి యాత్రలు, హనీమూన్ అని పిలుస్తున్నారు. కానీ కొంత దంపతులు ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉంటుందో అక్కడ గడపడానికి అది గృహమే స్వర్గం. అయితే కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఇళ్లల్లోని చిన్న ఇళ్ళు, కుటుంబం పెద్దది, కొన్ని ఇబ్బందులు, వీళ్ళు ఫ్రీగా ఉండటానికి వీలు లేనటువంటి పరిస్థితి. అలాంటి సమయాల్లోని ఈ విహారయాత్రలకి, లేకపోతే వాళ్ళు ఈ హనీమూన్ శృంగారయాత్రలు అంటే ఇప్పుడు మనం అలాగ అనుకోకూడదు, కానీ దానికి అర్థం అదే. దంపతులు వెళ్ళి చేసేటువంటిది చక్కగా 4 ప్రదేశాలు చూడడం, ఆనందంగా ఉండడం, తిరిగి రావడం. వాళ్ళకి అన్యోన్యత పెరుగుతుందని కొంతమంది ప్రత్యేకంగా పంపిస్తుంటారు వాళ్ళని. కానీ అది కూడా అవసరం లేదు. ఇల్లే స్వర్గసీమ, గృహమే కదా స్వర్గసీమ అన్నారు. అందుచేత ఈ హనీమూన్ అన్నటువంటిది పదం తీసేస్తే వివాహం అయినటువంటి దంపతులు ఇంట్లోనే
చక్కగా ఆనందంగా సంసారం నడిపించుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి తిరుగుతూ అన్యోన్యంగా ఆప్యాయంగా బంధుత్వం పెంచుకుంటూ ఆనందంగా గడపచ్చు. అయితే అది ఇంకో యాత్ర ఏమిటి అంటే ఇప్పుడు చెప్పినటువంటి మనం అనుకున్నటువంటి బయట జలసాలు చేసేటువంటి యాత్రలు అవి కొన్ని రకాల యాత్రలు, విహారయాత్రలు ఏమండి, ఇంకా ప్రేమయాత్రలు అంటే ఏమిటి అంటే వాళ్ళిద్దరూ అనుకుంటారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, పారిపోతారు, కొంతకాలం గడుపుతారు, కొన్ని ప్రాంతాలు చూస్తారు, తిరుగుతారు, మళ్ళీ అప్పుడు ఇంటికి వచ్చేస్తారు, అప్పుడు వివాహం చేసుకుంటారు, ఇంట్లోంచి పారిపోయి వివాహాలు చేసుకుంటారు. అది రాక్షసము అన్నారు దాన్ని. అది రాక్షస వివాహంతో సమానమే. అందుచేత అది కూడా పనికిరానటువంటిదే. తర్వాత ఘోషయాత్రలో రాజులు ఘోషయాత్ర చేస్తారంటే ఎంత ప్రాంతాన్ని తనం జయించాలి అనుకుంటే అంత ప్రాంతంలోని వాళ్ళు ఘోషయాత్రను చేస్తారు. రాజు ఆ చేసేటప్పుడు వెళ్తారు సైన్యంతో, కొంత సైన్యంతో ఆ రాజు వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోతారు. మా ప్రాంతం కూడా మీదే, ఇంకా మీతో మేము యుద్ధం చేయలేము. అలాగ రాజ్యాన్ని విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్తుంటారు. దాన్ని ఘోషయాత్ర అని చెప్పేసి అంటారు. అక్కడ ఏమైనా రాజు ఎదిగితే అక్కడ ఉన్నటువంటి వాడు రాజు ఎదురు తిరిగితే వాడితో యుద్ధం చేస్తారు, అంతవరకు యుద్ధం చేయరు. మొట్టమొదటిగా విజయయాత్ర, ఫలానా దగ్గర నుంచి రాజుగారు విజయయాత్ర చేస్తున్నారని ముందు తెలియపరిస్తే ఆ రాజులందరూ చిన్న సామంత రాజులందరూ కూడా ఈ రాజుగారికి వెళ్ళగానే స్వాగతం పలికి మీతో మేము సఖ్యత్వం స్నేహం చేస్తున్నాం, మీతో విరోధం లేదు, మేము కూడా మీకు సరెండర్ అయి ఉంటాం, మీ ఆజ్ఞ పాటిస్తాం అని చెప్పి చెప్తారు. అందుచేత అది విజయయాత్ర ఘోషయాత్ర అన్నారు, రాజులు చేసేటువంటిది. ఇంకా అది క్షత్రియులకు మాత్రమే. ఆ తర్వాత యుద్ధం విజయం మొదలైనటువంటిది. అయితే ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి యాత్రలో తీర్థయాత్రలే భారత సాంప్రదాయం ప్రకారంగా, భారతీయుల సాంప్రదాయం ప్రకారంగా అన్ని యాత్రల కన్నా తీర్థయాత్రలు చాలా విశేషమైనటువంటివి. అయితే ఈ తీర్థయాత్రలకి ఒక నియమము, ఒక పద్ధతి ఉంటుంది. మిగతా యాత్రలకి నియమము, పద్ధతి ఏమి ఉండదు. ఎక్కడ దొరికితే ఏది దొరికితే అది తినేవచ్చు, ఎక్కడ ఎలా తిరగాలంటే అలా విలాసంగా తిరగచ్చు. మద్య మాంసాదులు అవన్నీ తినటం, అవన్నీ నియమాలు ఆ యాత్రలకు మిగతా యాత్రలకు ఉండవు. కానీ తీర్థయాత్రలు అనేటువంటి దానికి మాత్రం భారతీయ సాంప్రదాయంలోని, పురాణాల్లోని, శాస్త్రాల్లోని విశేషమైనటువంటి ఈ నియమాలు అవి చెప్పబడ్డాయి. అందుచేతే ఆ తీర్థయాత్రలు చేసినందువల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. అయితే ఈ తీర్థయాత్రలు చేయాల్సినటువంటిది ఏ సమయంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏమిటి దాని తాలూకా నియమాలు అన్నటువంటి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. తీర్థయాత్రలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగా మొట్టమొదటగా చూసుకోవలసినటువంటిది ఏమిటి అంటే స్త్రీలను తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి బహిష్టుకాలం ఏదైతే ఉంటుందో 4 రోజులు 5 రోజులు దాన్ని కేటాయించుకొని వాళ్ళు తీర్థయాత్రలు చేయాలి. ఎందుకంటే 5 రోజులో 4 రోజులో ఒక దగ్గర స్త్రీతో పాటు ఉండిపోవాల్సి వస్తుంది. మరి యాత్రలో ఆ టైం సెట్ అవ్వకపోతే మరి ఆ కాలం వ్యధ అయిపోయినట్టు కదా. అందుచేత ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అందుచేత ముఖ్యంగా తీర్థయాత్రలోనే స్త్రీలకి ఋతు సంబంధమైనటువంటి నెలసరి ఏదైతే మెన్సెస్ టైం ఉందో దీన్ని మినహాయించుకొని తీర్థయాత్రలో ముహూర్తం పెట్టుకొని వెళ్ళటం అన్నటువంటిది అది ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే చంటి పిల్లల తల్లులు గట్టా ఉన్నారంటే బాలింతలతో గట్టా కొంతమంది మొక్కుబళ్ళు యాత్రలు గట్టా చేస్తుంటారు, అది కూడా చూసుకోవాలి. వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి, చంటి పిల్లలతోనే, చంటి పిల్లల తల్లులతోనే వాళ్ళని చూసుకోవాలి. తర్వాత వృద్ధులు ఉంటారు, కొన్ని యాత్రలకి తప్పనిసరిగా పెద్దవాళ్ళని తీసుకెళ్ళవలసి వస్తుంది. మామూలు యాత్రలకైతే మనం వెళ్ళొచ్చు, ఏదో మొక్కుబడి తీర్చుకొని ప్రసాదం తేవటం ఇవన్నీ జరుగుతుంది. కొన్ని యాత్రలు ఉన్నాయి అక్కడికి తప్పనిసరిగా పెద్దవాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు కాశీ ఉంది, తప్పనిసరిగా ప్రతి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ గంగలో స్నానం చేయాలి అనేటువంటి తపన ప్రతి వాడికి ఉంటుంది. అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవాలి అనేటువంటిది ఉంటుంది. అక్కడ అన్నపూర్ణ అమ్మవారి దగ్గర దర్శించుకోవాలి, దండం పెట్టుకోవాలి అని ఉంటుంది. అక్కడ విశాలాక్షి అమ్మవారిని చూడాలని ఉంటుంది. అందుచేత అలాంటి వాటికి
తప్పనిసరిగా పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలి. అయోధ్య ఉంది, మనకి మోక్షం రావాలి అంటే మనకి రామమంత్రమే, రామతారక మంత్రమే. అలాంటి రామతారక మంత్రం ఎక్కడ నడిచింది మనిషిలాగంటే అయోధ్య ప్రాంతంలో నడిచింది. దేశాన్ని, ప్రపంచాన్నంతటినీ పాలించినటువంటి శ్రీరామచంద్రుడిగా అవతరించి ఆ అయోధ్య ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి సరయూ నదీ తీరంలోనే అయోధ్య నగరం నిర్మింపబడి అక్కడ చక్కనైనటువంటి పరిపాలన, సృష్టిలో ఎవడూ అంత బాగా చేయలేదు పరిపాలన అనేటువంటి పేరుతో ఉన్నటువంటి రామరాజ్యం నడిచింది. అందుచేత అలాంటి శ్రీరాముడిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా పెద్దవాళ్ళని కూడా ఈ అయోధ్య తీసుకెళ్ళడం జరుగుతుంది. అందుచేత ఏంటంటే కొన్ని యాత్రలకి ముసలివాళ్ళని, పెద్దవాళ్ళని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఉక్కుబళ్ళు గట్టా ఉంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ అదే వపనం చేయించడం అంటారు దాన్ని, ముండనం అంటే గుండు గీయించడం అంటారు. ఈ మొక్కుబళ్ళన్నీ తీర్చడం ఉంటుంది. అయితే ఈ యాత్రలో విశేషం ఏంటంటే ఈ రకమైనటువంటి యాత్రలు ఎవరు వెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ ముందుగా నిర్ణయించుకోవాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విశేషాలు ఈ యాత్రలకు వెళ్ళేటప్పుడు గమనించవలసినటువంటి విశేషాలు ఏమిటి అంటే, భూకంపాలు ఏమైనా వచ్చాయి అనుకోండి, ఆ వచ్చినటువంటి 7 రోజుల వరకు కూడా యాత్రలు చేయకూడదండి. భూమి కంపించింది అని తెలిస్తే 7 రోజుల వరకు అక్కడ పృథివీ రజస్వలైన దాంతో సమానం. అందుచేత యాత్రలు చేయకూడదండి. అలాగే ఇంకా విశేషం అంటే గ్రహణకాలంలో యాత్ర చేయకూడదు, కానీ గ్రహణ సమయంలోని ఏదో ఒక క్షేత్రంలో ఉండి అక్కడ స్నానం చేసి అక్కడ జపము, తపస్సు, దానాలు, అలాగే నదీ తీరం అయితే అక్కడ పిండపితృ యజ్ఞాలు అన్నీ కూడా పితృకర్మలు కూడా చేయొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. కానీ గ్రహణానికి ముందు రోజు గ్రహణశూల అని చెప్పబడుతుంది, గ్రహణానికి మరునాడు కనుమ అని చెప్పబడుతుంది. ఆ కనుమలో ప్రయాణం చేయకూడదు, యాత్రలకు ప్రారంభం చేయకూడదు, గ్రహణం నాడు ప్రారంభం చేయకూడదు, గ్రహణం ముందు రోజు కూడా ప్రయాణం చేయకూడదు అని చెప్పి యాత్రలకి వెళ్ళేటువంటి వాళ్ళకి, ప్రయాణం చేయకూడదు కాదు, యాత్రలకు వెళ్ళే వాళ్ళకి ఇది నియమాలు. ఎందుకంటే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, 40 రోజులు పూర్వం పట్టేది. ఇప్పుడంటే 4 రోజులు అన్నీ చక్కబెట్టుకొని వచ్చేస్తున్నారు. భగవంతుడి దయ వల్ల ఫ్లైట్లు వచ్చాయి, విమానాలు వచ్చాయి, జట్లు ఏమిటంటారు అవి, బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసాయి, మనకి ట్రైన్ సదుపాయం వచ్చేసింది. ఎక్కడికక్కడ నగరానికి మనిషికి ప్రయాణానికి ట్రైను ప్రయాణ సాధనాలు కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఒకప్పుడు 40 రోజుల్లో చూసేటువంటి ఇప్పుడు 10 రోజుల్లో చూసేటువంటి ఆ అదృష్టం లభించింది. అయినప్పటికీ కూడా అది యాత్రే. ఎక్కడ ఖాళీ లేకుండా స్పీడ్గా పనిచేస్తుంటారు. అప్పుడు నెమ్మదిగా పనిచేసేవారు, ఇప్పుడు స్పీడ్గా ఉంటుంది అంతే. అందుచేత ప్రమాదాలు కూడా అంత స్పీడ్గానే జరుగుతున్నాయి ఇప్పుడు. అందుచేత ఏంటంటే యాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈ గ్రహణకాలం కానీ, ముందు రోజు కానీ, గ్రహణం రోజు కానీ, మరుసటి రోజు కానీ, కనుమనాడు కానీ యాత్రలకి వెళ్ళకూడదు యాత్ర అని చెప్పి చెప్పబడుతున్నది. తర్వాత ఉల్కాపాతము అంటే పైనుంచి ఉల్కలు పడతాయి, ఆ ఉల్కాపాతం జరిగినప్పుడు కానీ వెళ్ళకూడదు అని చెప్పి చెప్పబడుతున్నది. ఇంకా ఏమిటి యాత్రలకు ఎప్పుడు వెళ్ళకూడదంటే అంటురోగాలు ప్రబలినప్పుడు. అంటురోగాలు కొన్ని ప్రాంతాల్లోని అంటురోగాలు ప్రబలిపోతాయి. అలాంటప్పుడు యాత్రలకు వెళ్ళకూడదు. అంటే ఉదాహరణకి కలరా, పూర్వం ఉండేవి, ఇప్పుడు కలరా అని, మలేరియా అని, టైఫాయిడ్ అని, తర్వాత ఏమో ఇప్పుడేమో ఈ చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ కరోనా అని, లేకపోతే ఈ అబోలా అని, రకరకాల వైరస్లు, ఈ రోగాలు వచ్చేసాయి కదా, బర్డ్ ఫ్లూ అని, రకరకాలు ఇవన్నీ ఉన్నాయి, అంటే స్వైన్ ఫ్లూ అని. ఇలాంటి అంటు రోగాలు ప్రబలినప్పుడు యాత్రలకు వెళ్ళకూడదు అని చెప్పేసి శాస్త్రం చెప్తున్నది. ఇంకా ఏమిటి, దేశంలో అల్లర్లు చెలరేగినప్పుడు, దేశంలో ఏమైనా కొట్లాట్లు, ఉద్యమాలు, అవి తిరుగుబాట్లు ఇవన్నీ జరుగుతుంటాయి దేశంలోని, అప్పుడు యాత్రలకి వెళ్ళకూడదు అని నియమం చెప్పబడింది. తర్వాత అతివృష్టి, అనావృష్టి, విపరీతంగా వర్షాలు కురుస్తున్నప్పుడు కానీ, లేదా అనావృష్టి, కరువు కాటకాలు వచ్చినప్పుడు, కరువు కాటకాల్లో కష్టపడి ఏదో జీవనోపాధి నడిపించుకొని ఏదో బ్రతకాలి తప్ప అప్పుడు యాత్రలకు వెళ్ళటం కాదు. అందుచేత ఈ అతివృష్టి, అనావృష్టి జరిగినప్పుడు, తర్వాత కొత్త దంపతులు కూడా యాత్రలకు వెళ్ళకూడదు అని చెప్పబడింది. వాళ్ళకంతా కూడా ఇంట్లోనే వాళ్ళకి గృహంతో కనెక్టివిటీ ఏర్పడుతుంది.
కొత్త దంపతులకి. అందుకే సంవత్సరం వరకు కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అత్తమామలు, తల్లిదండ్రులు కూడాను. ఆ సంవత్సరం వరకు వాళ్ళు ఆ ఇల్లులు తిరుగుతూ ఉండడం, ఇట్టించడం, అత్తవారింటి నుంచి ఈ అత్తవారింటికి, ఈ అత్తవారింటి నుంచి పుట్టింటికి అలాగే తిరుగుతూ ఉండడం, ఆ ప్రత్యేకంగా చెప్పబడినటువంటి పూజలు, నోములు ఆ సంవత్సర కాలంలో కొత్త దంపతుల చేత చేయించడం, ఆ చెప్పబడినటువంటి నోములు అవి చేయించడం, అలాగే ఆ చెప్పబడినటువంటి సమయాల్లో వాళ్ళు ప్రయాణం చేయించడం అటు ఇటును. ఆ లెక్క ప్రకారంగా ఉంటే సంవత్సరం వాళ్ళు యాత్రలు చేసినట్టుగా చక్కగానే ఉంటుంది. అందుచేత వాళ్ళు ప్రత్యేకంగా కొత్త దంపతులు అన్నటువంటిది. రెండోది, గర్భిణులు కొత్త దంపతులు కూడా సముద్ర తరణం అంటే సముద్రాన్ని దాటకూడదు, అలాగే నదులను దాటకూడదు, అలాగే చెప్పబడినటువంటిది నదులు దాటకూడదు అని చెప్పబడింది. ఇంకా విశేషం ఏంటంటే వాళ్ళు కొండ ఎక్కకూడదండి కొత్త దంపతులు. అందులోకి కొత్త దంపతులకి మొట్టమొదటి నియమం ఏంటంటే వాళ్ళు పర్వతారోహణ చేయకూడదు. ఏ కారణం చేత చేయకూడదు అన్నటువంటిది ఒక విషయం అయితే, శాస్త్రపరమైనటువంటి విషయం ఒకటైతే, సామాన్యంగా విషయం ఏంటంటే నీటిలో వెళ్ళేటప్పుడు తెప్ప ఇలాగిలా కదులుతుంటుంది, లేకపోతే ఇలాగిలా కదులుతుంది. ఈ కదిలేటప్పుడు ఈ కొత్త దంపతులకి మానసిక స్థితి ఎప్పుడూ కూడా. రెండోది, ఎందుకు కొత్త దంపతులు తీర్థయాత్రలు చేయకూడదని నియమం పెట్టారు అంటే, కొత్త దంపతులకి ఎప్పుడూ కూడా వాళ్ళ అన్యోన్యత కోసం వాళ్ళ తాలూకా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆనందిస్తూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కొత్త దంపతులు సంవత్సరంలోపు వాళ్ళకి ఒకళ్ళకి అనురాగం పెరగాలి, ఆప్యాయత పెరగాలి, కలిసిపోవాలి. వాళ్ళిద్దరూ పాలల్లో నీళ్ళలాగా, నీళ్ళల్లో పాలలాగా అన్నట్టుగా వాళ్ళు కలిసిపోవాలి. పాలల్లో నీళ్ళలాగా కలిసిపోవాలి. నీళ్ళలో పాలు అయితే తేడా కనిపించేస్తుంది. అందుచేత పాలల్లో నీళ్ళ వల్లే వాళ్ళు కలిసిపోవాలి. ఇవన్నీ జరగాలంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇవన్నీ చూసుకుంటూ ఈ వ్యవహారాలు, ఇంటి పనులన్నీ చేసుకుంటూ, ఎందుకంటే జీవితాంతం చేయవలసింది ఇదే పని. ఏ వంట చేసుకోవాలి, అత్తగారికి ఏం నచ్చుతుంది, అత్తగారి కోళ్ళకి ఏమిటి చేస్తున్నది, లేకపోతే కొడుక్కి ఏమిటి ఇష్టమైంది, ఇవన్నీ కూడా దగ్గరుండి ఆ కుటుంబంలో ఎలా నడుచుకుంటారు అన్నదమ్ములు వ్యవహారం, ఇవన్నీ కూడా అవగాహన అవ్వాలంటే ఒక సంవత్సర కాలం పడుతుంది. కొత్తగా వచ్చినటువంటి కొత్త కోడలకి, అలాగే అత్త వాళ్ళు, ఇంటి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, వాళ్ళ పిల్లని నాకు ఇచ్చారు కదా, మరి అత్తవారు ఎంత మంచి వాళ్ళు అని తెలుసుకోవాలి అంటే వాడికి సంవత్సర కాలం పడుతుంది. ఎందుకంటే సంవత్సరంలో వచ్చేటువంటి 12 మాసాల్లో వచ్చేటువంటి పండగలకి పిలవాలని లేదు. అందులో ముఖ్యమైనటువంటి నోములు, పూజలు, వాటికి అత్తవారింటికి అల్లుడిని కూతుర్ని పిలుస్తారు వాళ్ళు, ఆడపిల్ల తల్లిదండ్రులు. అప్పుడు అత్తవారింటి మంచి చెడ్డలు, బాగోగులు వీరికి అవగాహన అవుతాయి మగపిల్లవాడికి. అలాగే ఆడపిల్ల ఎప్పుడైతే అత్తవారింటి గడప తొక్కిందో అక్కడి నుంచి ఆవిడికి సంవత్సరం వరకు ఈ నోవులు ఇవన్నీ వ్యవహారాలన్నీ నడుస్తుంటే, ఈవిడికి ఇంట్లో స్థిరత్వం ఉండాలి అంటే ఇదంతా అవగాహన అయితే కానీ ఆవిడికి మానసికమైనటువంటి నేను ఇంట్లో ఒక మనిషినే, నాదే బాధ్యత, నేనే చేసుకోవాలి అనేటువంటి స్థితి ఏర్పడాలి అంటే సంవత్సర కాలం పడుతుంది. నాది అనుకోవడానికి సంవత్సరం పడుతుంది. అందుకే అది వీళ్ళ తాలూకా మనస్సు ఇంచుమించు కొత్తలోని, వివాహం అయినటువంటి కొత్తలోని ఎంతసేపు కూడా వీళ్ళకి మానసిక ఆనందం, శారీరక సంబంధమైనటువంటి విషయాలు దృష్టిలో ఉంటుంటాయి వీళ్ళకి, కొత్త దంపతులకి. అందుచేత వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టండి రా, యాత్రలకు వెళ్ళండి అంటే వీళ్ళకి మనసు ఎక్కడ ఉంటుంది? అక్కడ వెళ్ళినా సరే వాళ్ళకి మళ్ళీ మనసు ఇవాళ ఉపాసన చేయాలంటే కుదరదు. కొత్త దంపతులకి ఉపాసం పెడతామా, పరమాన్నం పెట్టి తినకనాయనా, పులిహార పెట్టి తినకనాయనా అంటే పెట్టడమే మానాలి. పెట్టిన తర్వాత తినకని చెప్తే ఉపయోగం ఏంటి? అలాగే కొత్త దంపతులకి వివాహం చేసామంటే దానికి సంబంధించినటువంటి విషయాలని అవగతం చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి తప్ప మీరు యాత్రలకు వెళ్ళండి, దేవుళ్ళకి తీర్థాలు చేయండి, తీర్థాల్లో స్నానం చేయండి అన్నటువంటిది అక్కడ వాళ్ళకి చెప్పబడలేదు కొత్త దంపతులకి. అంచేత ఈ అవగాహన వాళ్ళకి కావాలి, ఈ మానసిక స్థితి ఉంటుంది కాబట్టి అందుకు వాళ్ళని తీసుకువెళ్ళినా అక్కడ మనసు లగ్నం అవ్వదు. ఉపయోగం ఏంటి? మన పని తీసుకువెళ్ళిన వాడి పని పాడు, వాళ్ళకేమో అవ్వాల్సినటువంటి పనులు ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకి. అందుచేత వాళ్ళని తీసుకెళ్ళకూడదు. కొత్త దంపతులు
ఈ తీర్థయాత్రలు చేయకూడదు, పర్వతారోహణ ముఖ్యంగా చేయకూడదు వాళ్ళు. ఆ పర్వతారోహణ చేస్తే కొత్త దంపతుల్లో స్త్రీకి ఎంత తొందరగా గర్భం ధరిస్తుందా అని చూస్తారు వివాహం అయిపోయిన తర్వాత ఆవిడికి, కొత్త కోళ్ళకి. మరి అలాంటి అమ్మాయికి ఈ పర్వతారోహణ చేస్తే పర్వతారోహణ అంటే పర్వతం ఎక్కడం అని కాదు, ఏదైనా ఉండేటువంటి క్షేత్రాలు లేకపోతే అక్కడ ఉండే తోటలు, వినోదాలు, విలాసాలు చూడటానికి వెళ్తే ఏమవుతుంది, కొండ ఎక్కేటప్పుడు ఒకటి మహాపాపం వస్తుంది, రెండోది అబార్షణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. లేదంటే ఇప్పుడు దానికి తగిన కార్లు, వాహనాలు, వ్యవహారాలు అన్నీ ఇచ్చేయన్నా సరే కొండ అనేటువంటి దాని మీదకి వెళ్తున్నామా లేదా అన్నది. తాగినా తాగకపోయినా కళ్ళుపాకలోకి వెళ్ళాడు అంటే తప్పేది, పనే ఉంది. తాగకపోయినా సరే అక్కడ వెళ్ళకూడదు. అలాగే కొన్ని ఉన్నాయి అక్కడికి మనం వెళ్ళకూడదు, ఆ పని చేయకూడదంటే అది మానేయాలి. అంతేగాని లేదండి సదుపాయాలు వచ్చేసేయండి మేము వెళ్తామండి, ట్రామ్ ఉందండి, ట్రామ్ నుంచి కదా వెళ్ళాము, లేకపోతే ట్రైన్ మీద వెళ్ళాం కదండి, లేకపోతే ఫ్లైట్ మీద కొండ మీద దిగాం కాబట్టి మనం ఎక్కలేదు కదండి అంటే కుదరదు. కొండ ఎక్కినట్టుగా అక్కడ దిగితే అంచేత వాళ్ళకి ఆ ఇబ్బందులు వస్తాయి. రెండోది అక్కడ వైద్య సదుపాయాలు గట్రా ఉండవు. అక్కడ ఎవరు చేస్తాడు వైద్య సదుపాయాలు గట్టాను. అందుచేత ఏం చేశారంటే పూర్వంలో నియమం శాస్త్ర ప్రకారంగా కొండని ఎక్కకూడదు నూతన దంపతులు అని చెప్పి చెప్పబడింది. ఈవేళ ఏం చేస్తున్నారు, కొత్త దంపతులను చిన్నగా తీసుకెళ్ళి అన్నవరం అంటున్నారు, లేకపోతే తిరుపతి వెంకన్నబాబు అంటున్నారు, లేకపోతే పళని సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు, అక్కడ తీసుకెళ్ళి నున్నగా గుండు కొట్టించి తీసుకొచ్చేస్తున్నారు. కొత్త దంపతులు సంవత్సరం వరకు కూడా గుండు కొట్టించుకోకూడదు. ఒక పిల్లవాడు కూడాను. ఎవరు పాటిస్తున్నారు శాస్త్రం? ఎవరికి కావాలి? ఎవరికి చెప్పినటువంటిది పాటించేటువంటి స్థితి లేకుండా పోయింది ఇప్పుడు. అందుచేత చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇంకా విశేషం ఏంటంటే అందుచేత కొత్త దంపతులు యాత్రలు, తీర్థయాత్రలు చేయవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ముందు ముందు జీవితానికి తగినటువంటి అలవాట్లు, వ్యవహారం అంతా నేర్చుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం వరకు వాళ్ళకి ఇంట్లోనే ఉండి చక్కగా గృహంలో అన్ని పనులు చేసుకొని వచ్చే బంధువుల్ని, చుట్టాలని, ఈవిడికి మరి ఇంటికి వచ్చేటువంటి చుట్టాలు అందరూ అవగతం అవ్వాలి కదా. అందుకు ఈ సంవత్సరం వరకు ఉండాల్సిన అవగాహన. వీళ్ళు వెళ్ళక్కర్లేదు యాత్రలకి గట్ట, ఊళ్ళో ఉత్సవాలు గట్ట జరిగితే వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పబడింది. ఊర్లో యాత్రలు జరుగుతుంటాయి, జాతర అంటాం మనం, దేవుళ్ళ కళ్యాణాలు జరుగుతుంటాయి, అప్పుడు వెళ్ళొచ్చు. అందుచేత ఇది విశేషం. ఇంకా ముఖ్యమైనటువంటిది యాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళు పులుపు కారం వర్జించాలి. క్షారకారములు వర్జన అని, అంటే ఎక్కువగా కారం తినకూడదు, ఎక్కువగా పులుపు తినకూడదు. ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలంటే పులుపు కారం తగ్గించుకొని మితాహారం తీసుకోవటం, ఇది నియమం చెప్పబడింది. అలాగే సాత్విక ఆహారం అంటే కేవలం కూరగాయల భోజనం అంటుంటారు చూసారా ఇప్పుడు మన వాళ్ళు, ఆ కూరగాయల భోజనం ఏదైతే ఉందో వెజిటబుల్స్, ఈ భోజనాన్నే చెయ్యాలి తప్ప మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోని తీసుకోకూడదు. యాత్రలోని పుణ్యక్షేత్రాలు దర్శించేటువంటి యాత్ర ఏదైతే ఉందో తీర్థయాత్రలోని ఎట్టి పరిస్థితుల్లోని నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహార సంబంధమైనటువంటి ఏది కూడా తీసుకోకూడదు అన్నటువంటిది అదొక ప్రధానమైనటువంటి నియమం. అంటే మాంసాహారం తీసుకునే వాళ్ళ గురించి చెప్పబడింది. ఇది తీసుకునే వాళ్ళు ఎప్పుడూ తీసుకోరు అనుకోండి మామూలుగాను, కానీ నిత్యం వాళ్ళు మాంసాహారం తినే వాళ్ళకి మాత్రం ఈ నియమాన్ని పాటించాలి వాళ్ళు. అలాగే యాత్రలకు వెళ్ళేటప్పుడు తీర్థయాత్రలోని ఎక్కడైతే నదుల్లో స్నానం చేస్తామో పుణ్య నదుల్లోని అక్కడ నదీ శ్రాద్ధం చేయాలి. నదుల్లోని అక్కడ పితృ దేవతలకి ఉద్దేశించి వాళ్ళకి తిలతర్పణాలు గట్రా చేయించి దానం చేయాలి తప్పనిసరిగా. తీర్థయాత్రలు అంటే తీర్థము అంటే నీటికి సంబంధమైనటువంటి క్షేత్రాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకోండి, అక్కడ పితృ సంబంధమైనటువంటి కార్యాలు చేయటానికి అవకాశం లేదు. అదే కాశీ వెళ్ళారనుకోండి, గంగానది ఒడ్డుని పితృ సంబంధమైనటువంటి పితృదేవతలకు ప్రీతి అయినటువంటి పితృతర్పణాదులు, తిలతర్పణాదులు చేయటం, కారుణ్యాలు మొదలైనటువంటి చేయటం, అవన్నీ కూడా అక్కడ చేసే తీర్థశ్రాద్ధం చేసే ఎప్పుడైనా సరే
ఎప్పుడు వెళ్ళినా ఒకసారి తీర్థయాత్ర చేయాలి. అది చేయాలంటే అక్కడ ముండనం చేయించుకోవాలి, గుండు కొట్టించుకోవాలి, వాళ్ళు చేయాలి తప్ప ఈ కొత్త దంపతులు గుండు కొట్టించుకోకూడదు. అలాగే వివాహం చేసిన తర్వాత, అంటే ఉదాహరణకి ఒక ఇంట్లోని కూతురికి వివాహం చేసినప్పుడు కన్యాదాత అవుతాడు తండ్రి. లేదు అంటే ఇంకో నియమం. ఒకవేళ తల్లిదండ్రులు లేరు అనుకోండి, పిల్లకి ఎవరైనా కన్యాదానం చేస్తారంటే ఇక్కడ కావాల్సింది కన్యాదాత మాత్రమే. ఆ కన్యాదాత ఎవరైతే ఉన్నాడో అతను సంవత్సరం వరకు 6 మాసాల వరకు గుండు కొట్టించుకోకూడదు కన్యాదాత. అలాగే ఎవరైతే పిల్లల్ని చేసుకున్నాడో మామగారు అత్తగారు, వాళ్ళు సంవత్సరం వరకు గుండు కొట్టించుకోకూడదండి. ఇవాళ రేపు ఏం చేస్తున్నారు, వీళ్ళంతా తిరుపతి పోతున్నారు, వాళ్ళని కొడుకుని మొత్తం తీసుకెళ్ళి మొత్తం గుండు కొట్టించేస్తున్నారు. అలాగే చంటి పిల్లలు పుట్టిన తర్వాత ఆడపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోని గుండు కొట్టించకూడదు. మొక్కు కూడా లేదు ఆడపిల్లకి, శాస్త్రం చెప్పలేదు. ఆడపిల్లకి ఎప్పుడు కూడా గుండు కొట్టించడానికి లేదు. అందుచేత ఇవి యాత్రలోని ఇలాంటి విశేషమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యమైనటువంటిది యాత్రల్లో అక్కడ ఉండేటువంటి, మనం ఎక్కడైతే యాత్ర చేస్తున్నామో అక్కడ ఉండేటువంటి దేశకాల పరిస్థితులను ముందుగా అవగాహన చేసుకొని అక్కడ యాత్రలకు వెళ్ళాలి. ఉదాహరణకి మనకి ఇక్కడ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయంటే కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో చలి ఉంటుంది. అక్కడ వాతావరణాన్ని బట్టి దానికి తగినటువంటి విధంగా నడుచుకొని ఆహార వ్యవహారాలు, ఆ సెక్యూరిటీ అంటే ఆ వాతావరణానికి తగినటువంటి ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా చూసుకొని కాపాడుకొని యాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుచేత ఇంకా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే తీర్థయాత్రలోని పాటించవలసినటువంటి నియమం ఏమిటి అంటే మౌఢ్యం, అంటే గురుమూఢమి కానీ శుక్రమూఢమి కానీ ఉంటే ఆ కాలంలోని తీర్థయాత్రలు చేయకూడదు. గురుమూఢమి కాలంలో కానీ శుక్రమూఢమి కాలంలో కానీ తీర్థయాత్రలు చేయకూడదు. ఎందుకంటే శుభ కార్యక్రమాలకి తప్పనిసరిగా గురు శుక్రమూఢములు పనికిరావు. ఏ శుభ కార్యక్రమం చేయాలన్నా శుక్రమూఢమి పనికిరాదు, గురుమూఢమి పనికిరాదు. మౌఢ్యమే అంటే విడిచిపెట్టి ఇవ్వలసినటువంటి రోజులు అని అర్థం. అంటే శుభ కార్యక్రమాలకు విడిచిపెట్టియాలి. అందులో గ్రహణాలు వచ్చాయి, గ్రహణ స్నానానికి వెళ్ళారు, లేకపోతే అది తప్పులేదు, అది తీర్థయాత్రల కింద లెక్కలోకి రాదు. గ్రహణ స్నానం చేయాలంటే సముద్రం దగ్గరికైనా వెళ్ళొచ్చు, నది దగ్గరికైనా వెళ్ళొచ్చు. ఆ సమయంలో స్నానం చేసి చక్కగా ఆ పుణ్య కార్యక్రమాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు. కానీ మౌఢ్యమి అంటే మూఢమి ఉన్న రోజులలోని తీర్థయాత్రలు చేయకూడదని శాస్త్రం చెప్పబడింది. అలాగే యాత్రలకు వెళ్ళేటప్పుడు ముందుగాను వారసులు చూసుకొని వెళ్ళాలి, తారాబలం చూసుకోవాలి, చంద్రబలం చూసుకోవాలి. అందులో ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమానికి ప్రధానంగా కుదరాలి. ఆ తారాబల చంద్రబలాలు తర్వాత వారసులు చూసుకొని వెళ్ళాలి. యాత్రకి ఏ దిశకు వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తున్నాం, ప్రయాణం ఏంటి అన్నటువంటిది ఇవన్నీ చూసుకొని వెళితేనే యాత్రలో విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పబడింది. అంచేత మూఢంలో కూడా యాత్రలు చేయకూడదని చెప్పి నియమం చెప్పబడింది. తర్వాత యాత్రలు చేస్తున్నప్పుడు కన్నెపిల్లలు అంటే దేనికి రజస్సులాకి సిద్ధంగా ఉన్నటువంటి ఆడపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు చాలా నియమాలు పాటించాలి. రేపో మాపో రజస్సులో అయిపోతుంది, 10, 11, 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళవలసి వచ్చినప్పుడు యాత్రల్లోని చాలా నియమాలు పాటించాలి. తీర్థయాత్రలోని ఆ నియమాలు పాటిస్తూ ఉంటే ఆవిడ మంచి సమయంలోని మంచి క్షేత్రంలోని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రైసులు అవ్వాలి. లేకపోతే చెడ్డగాను ఏ బస్సులోనూ ఏ ట్రైన్లోనూ అయిందంటే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే మనకి ఇప్పుడంటే ఏవో పర్వాలేదులే ఇంటికి చేరిపోవచ్చు అనుకుంటాం, కానీ దానికి నియమాలు ఉంటాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆవిడ తాలూకా లైఫ్కి చాలా ముఖ్యమైనటువంటిది స్త్రీకి ఆడపిల్లకి రజస్సుల అన్నటువంటిది. ప్రథమ రజస్సుల అంటే మొట్టమొదటిసారి మెచ్యూర్ అంటాం. అది మొట్టమొదటి తీర్థయాత్రల్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది పుణ్యక్షేత్రాల్లో కానీ అది జరిగిందనుకుంటే యాత్రలకి ఆటంకం కలుగుతుంది. అందుచేత
అది చాలా మహాపాపం కూడా. ఇంకా ఏ దేవాలయంలోని గట్ట అయితే ఇంకా ఇబ్బంది. అందుచేత ఇలాంటివన్నీ ఉంటాయి. అందుచేత అలాంటి వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందుకే అయ్యప్ప స్వామి దేవాలయంకి వెళ్ళేటప్పుడు వీళ్ళని 11, 12 సంవత్సరాల పిల్లల్ని మరి అలౌ చేయరు. వాళ్ళు 10, 11 సంవత్సరాలు దాటిపోతే మరి పిల్లల్ని అలౌ చేయరు. అంత నియమం పాటిస్తే ఆ దేవతా శక్తి అక్కడ ఉంటుంది. ఈ నియమాలు పాటించకుండా ఈ అన్ని రకాలుగా వెళ్ళిపోతే ఏవి కూడా ఆ దేవతా శక్తులు మనకు అనుగ్రహం ఇవ్వవు. అవి ఎక్కడికి పారిపోవు. దేవుడు ఎక్కడికైనా పారిపోతాడు ఏమిటి. కానీ మనకి అడిగినప్పుడు అడిగింది ఎందుకు ఇవ్వడం అంటే మనం చేసినటువంటి పని బాగోలేదు కాబట్టి మనకి ఇవ్వడం. అందుచేత ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని వీటన్నిటిని అవగాహన చేసుకొని దీనితో పాటు మన తాలూకా సొంతంగా ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితి, భార్య ఆరోగ్యం అవనండి, భార్యాభర్తలు వెళ్ళండి, కుటుంబం వెళ్ళేటప్పుడు ఎవరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మాత్రలను ట్యాబ్లెట్స్ అనో అవి పూర్వకాలంలో ఆయుర్వేదిక మందులు ఇచ్చేవారు ఉండేవి. అవి కిట్టు పట్టుకొని వెళ్ళేవారు. ఇగో జ్వరం వస్తే ఇది, జలుబు చేస్తే ఇది. అక్కడ నీళ్లు పడవు కదా. అక్కడ కొన్ని ప్రాంతాల్లో నీళ్లు మనకు పడవు. కొన్ని ప్రాంతాల్లోని మన ఆహార పదార్థాలే దొరకవు. అన్నం తినేవాడికి రొట్టెలు దొరుకుతాయి, రొట్టెలు తినేవాడికి అన్నం దొరుకుతుంది. కొన్ని ప్రాంతాలు అట్టించేటి ఇట్టించాడు. కొన్ని దేశాల్లో కూరగాయలే తక్కువ ఉంటాయి, మాంసాహారాలే ఉంటాయి కొన్ని దేశాల్లోని. మరి అలాంటి ప్రాంతాలకు మనం విహారయాత్రలకి విందులకని వెళ్తున్నాం, కానీ ఇందులోనే ఏదో ఒకటి కలుపుతాడు. అందులో అక్కడ వెజిటేరియన్ అండి నేనంటే కొన్ని దేశాల్లో ఒక ఆయన చెప్పాడు, మహానుభావుడు ఒక దేశం ఎక్కడో చెప్పాడు, అతను వెళ్ళాట. నేను వెజిటేరియన్ అయ్యా, వెజిటేరియన్ని కూరగాయలు ఉన్నాయని అడిగింది. వెజిటేరియన్ అంటే ఏమిటి అని అడిగాడట. అంటే ఏమిటి, శాకాహారం అంటూ అక్కడ వాడికి తెలియదు. ఎంతసేపు ఏదో రకం మాంసం తింటూ ఉండడమే అక్కడ. అందుచేత అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి మనం ఏ క్షేత్రానికైతే వెళ్తున్నామో, ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ ఉండేటువంటి దేశకాల పరిస్థితులు, వాతావరణాన్ని అవగాహన చేసుకొని వెళ్ళాలి. అప్పుడు యాత్రలోని ఇవన్నీ నియమాలు పాటించుకుంటే చక్కనైనటువంటి ఇవన్నీ చూసుకొని అప్పుడు మంచి రోజు ముహూర్తం పెట్టించుకొని యాత్రలకు బయలుదేరితే ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని మనకు ఆషాఢం కదా, ఖాళీగా ఉంది కదా అని మనం వెళ్ళిపోకూడదు. అక్కడ ఏమిటి, అక్కడ విశేషం ఏమిటి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎప్పుడు యాత్రలు జరుగుతాయి, అక్కడ ఎప్పుడు విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి, అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి వెళ్తారు, భద్రాచలం వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు శ్రీరంగం వెళ్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి ముక్కోటి ఏకాదశి నాడు వెళ్తారు అంటే అక్కడ విశేషంగా అప్పుడు జరుగుతుంది కాబట్టి వెళ్తారు. ఉత్తప్పుడు మనం వెళ్తే ఆ ద్వారం దగ్గర నించుంటే ఉపయోగం ఏంది, ఏం చూడగలుగుతాం. అందుచేత అక్కడ ఏది జరుగుతుందో, ఏ ఉత్సవాలు జరుగుతాయో ఆ రోజుల్లో వెళ్ళటం అన్నటువంటిది ఒకటైతే ఆ రోజులకి మనకి మూఢాలు కానీ మనకి ఇబ్బందులు కానీ ఇవేమీ లేకుండా ఉండి మంచి రోజు చూసుకొని చేరితే ఈ యాత్రలోని మంచి పుణ్య ఫలితం వస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం.